ఈ వీడియోలో కటోరీ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. కటోరీ బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం కోసం ముందుగా అయితే పేపర్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది తక్కువ పడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పేపర్ని డబుల్ ఫోల్డింగ్ చేసి అయితే ఇలా మడత పెట్టుకొని అయితే పెట్టుకోవాలి. మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటూ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్జిన్ కోసం 15 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాన్ని స్ట్రైట్గా అయితే డ్రా అయితే చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ వరకు ఖర్చు కోసం 1/2 ఇంచ్ వరకు కిందన మీదన అయితే ఇలా అయితే 1/2 ఇంచ్ వదిలేసి ఇంకొక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వెయిట్ అనేది 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసి దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత వచ్చిందో అంతకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. దానికి మీరు ఎంత మార్జిన్ పెట్టుకోవాలనుకుంటున్నారో అంత మార్జిన్కి ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. సేమ్ అలానే మార్జిన్ కోసం కింద ఎంత మార్జిన్ అయితే విడిచిపెట్టారో సేమ్ అదే మార్జిన్ మీదను కూడా విడిచిపెట్టి ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాన్ని స్కేల్తో స్ట్రైట్ లైన్ అంటే క్రాస్ లైన్ కొంచెం వస్తుంది, ఆ రెండు మార్కింగ్ కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మార్జిన్స్ ఉన్నాయి కదా, ఆ మార్జిన్స్ కూడా సేమ్ అదే విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లెంత్ అనేది నేను ఇక్కడ 5.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 5.5 ఇంచెస్కి షోల్డర్ లెంత్ తీసుకొని 3 ఇంచ్ అనేది నెక్ విత్ 3 ఇంచ్ తీసుకొని 2.5 ఇంచ్ అనేది నెక్ డీప్ కోసం అయితే వదిలేస్తున్నాను. ఇప్పుడు సేమ్ అదే 5.5 ఇంచెస్ కింద ఆర్మ్ హోల్ కూడా సేమ్ అదే 5.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాన్ని కలుపుకుంటూ ఎల్ షేప్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి, లేదంటే నార్మల్ ఫ్రీ హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ 1.5 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్గా అయితే ఇలా ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం 1.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కలుపుకుంటూ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా కర్వ్ అయితే తిప్పుకోవాలి. ఇప్పుడు మన ఆర్మ్ హోల్ మెజర్మెంట్కి సరిపోయిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మెజర్మెంట్ అనేది చేంజ్ చేసుకుంటూ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ 8.5 ఇంచెస్ వచ్చింది, నాకు ఇక్కడ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ కూడా 8.5 ఇంచెస్ ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు నెక్ డీప్ అనేది 8 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే 8.5 ఇంచెసే. 1/2 ఇంచెస్ మీద తీసుకోవడం వల్ల కొంచెం ఖర్చు అంటే కుట్టిన తర్వాత కొంచెం కిందకి వెళ్తుంది కాబట్టి 1/2 ఇంచెస్ మీదకి తీసుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి ఇప్పుడు 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ 2.5 ఇంచెస్ అండ్ అలానే ఈ 3.5 ఇంచెస్ని క్రాస్గా అయితే స్కేల్తో డ్రా చేసుకొని ఇక్కడ కూడా నేను రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ కూడా రౌండ్ షేప్గా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కర్వ్ స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్ ఫ్రీ హ్యాండ్తో అయినా సరే డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు వెయిస్ట్ ఎంత ఉందో దానికి ఆఫ్ చేసి ఇక్కడ ఇంకొక మార్జిన్ అయితే పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. దానికి 1/2 ఇంచ్ లెఫ్ట్ సైడు 1/2 ఇంచ్ రైట్ సైడు అయితే ఇంకొక మార్కింగ్ పెట్టుకొని మీదకి 4 ఇంచ్ వరకు అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే 1 ఇంచ్ డాట్ కోసం మనం ముందు వదిలాం కదా, సేమ్ అదే 1 ఇంచ్ ఇక్కడ ఇది కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ గ్యాప్తో అయితే ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ చేసుకునే విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ కోసం ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను. 1 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ కోసం పేపర్ కటింగ్ కాబట్టి ఈ ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి వస్తుంది. సో ఇది ఫ్రంట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ 1 ఇంచ్ ప్రకారంగా అయితే కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ టక్స్
ఎగ్జాక్ట్ మార్కింగ్స్ ఉన్నాయి కదా, దానికి ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల తర్వాత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని 2గా డివైడ్ చేసి ఒకటి అనేది ఫ్రంట్ పార్ట్ కింద, ఒకటి అనేది బ్యాక్ పార్ట్ కింద అయితే డివైడ్ అయితే చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ 1 ఇంచ్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి కటోరీ షేప్ కోసం నార్మల్గా అయితే 3.5 ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చు. కానీ డౌట్ లేకుండా ఉండడం కోసం బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ షేప్ ఎంత ఉందో ఆ షేప్ ప్రకారంగా తీసుకోవడమే ఇంపార్టెంట్. తీసుకోవడమే చాలా మంచిది ఇక్కడ. ఇప్పుడు ఆ బ్లౌజ్ షేప్ ప్రకారంగా తీసుకొని దాన్ని స్ట్రైట్గా అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ పాయింట్స్ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ ప్రకారంగా అయితే ఇంకో స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ నుంచి 1/2 ఇంచెస్కి ఇలా మెజర్మెంట్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ నుంచి క్రాస్గా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా క్రాస్గా 1 ఇంచ్ వచ్చి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ కోసం 6 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. దాన్ని రౌండ్ షేప్ కోసం ఎల్ షేప్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని నెక్ రౌండ్ షేప్ కోసం మీరు కర్వ్ స్కేల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్తో అయినా సరే ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్లో ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం లెంత్ ఎంత ఉందో దాంతో మెజర్ చేసుకొని ఇక్కడ సరిపోయిందా లేదనేది క్రాస్ చెకింగ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ ముందు 1/2 ఇంచ్ వరకు అయితే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే 1 ఇంచ్ తీసుకోవాలని చెప్పాను కదా, సో ఇప్పుడు ఆ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని డ్రా అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది. క్రాస్ చెకింగ్ కోసం చూసుకుంటే ఇక్కడ 3.5 ఇంచెస్ వచ్చింది చూడండి. ఇప్పుడు కటోరీ కోసం ఇక్కడ నేను 6 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ మనం 6 ఇంచెస్ నెక్ విత్ అనేది తీసుకున్నాం కదా, నెక్ డీప్ కోసం అక్కడికి 1 ఇంచ్ తగ్గించుకొని 5 ఇంచెస్కి అయితే ఇలా ఇంకో మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం ఇలా ఎల్ షేప్ డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ లోతు వచ్చేలా అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ మార్కింగ్ మనం ఫ్రంట్ పార్ట్ లోత్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ నుంచి 2.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని కటోరీ షేప్ కోసం ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నవన్నీ కలుపుకుంటూ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయ్యింది, కానీ కటోరీ షేప్ అనేది ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడు కటోరీ షేప్ కోసం ఇంకొక పేపర్ని అయితే తీసుకొని మీరు కావాలంటే క్రాస్గా పెట్టుకోవచ్చు, లేదు స్ట్రైట్గా సరిపోతుంది అంటే స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక పేపర్ మీద ఇలా పెట్టుకొని సేమ్ ఈ కటోరీ షేప్ ఎలా ఉందో ఆ షేప్ ప్రకారంగా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్లో 1.5 ఇంచెస్ అండ్ అలానే లెఫ్ట్ సైడ్లో 1.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా అయితే తీసుకొని దాన్ని కూడా ఇప్పుడు ఈ కర్వ్లో కలిపేయాలన్నమాట. ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇప్పుడు ఎంత మెజర్మెంట్ వచ్చిందో దాన్ని ఆఫ్ చేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా టేపును ఫోల్డ్ చేస్తే హాఫ్ కింద అయితే వచ్చేస్తుంది. కిందను కూడా సేమ్ అదే 1.5 ఇంచెస్ తీసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకుంటూ అయితే ఇలా డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచి ఇలా అయితే ఇంకో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే ఈ కటోరీని కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే కటోరీ అయితే రెడీ అయిపోయింది. టక్స్ కోసం ఇటు 1.5 ఇంచెస్ అటు 1.5 ఇంచెస్ పెట్టుకొని ఇలా టక్ కోసం షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు సేమ్ హ్యాండ్స్ మనకి ఎంత ఉన్నాయో, ఇది నార్మల్ ప్లెయిన్ బ్లౌజు, సో మనకి హ్యాండ్ ఎంత ఉందో దానికి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి.
ఆర్మ్ హోల్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకొని దానికి 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలి. సేమ్ హ్యాండ్ మెజర్మెంట్ ఎంత ఉందో అంతకైతే మార్కింగ్ అనేది చేసుకోవాలి. దానికి కూడా 2 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్ కదా, దానికి 1/2 ఇంచ్ తగ్గించి అయితే నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు 3 ఇంచెస్ డౌన్కి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ డౌన్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. 8 ఇంచెస్కి అయితే ఇంకొక మార్కింగ్ అనేది వేసుకొని దానికి మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కిందన మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికైతే కలుపుకుంటున్నాను. ముందు డ్రా చేశాను కదా, అది కరెక్ట్ కాదు, అది చెరిపేస్తున్నాను. ఇప్పుడు ఈ 8లో 1/2 ఇంచ్ అనమాట. 8ని ఆఫ్ చేస్తే ఎంత 4 ఇంచ్కి అయితే ఇంకొక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 ఇంచెస్ వరకు అయితే ఇలా తీసుకుంటున్నాను. ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు దాన్ని కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. సేమ్ హ్యాండ్ లోత్ కోసం 1/2 ఇంచ్ వరకు అయితే లోత్ తీసుకోవాలి కదా, సేమ్ 1/2 ఇంచ్ లోత్ అయితే ఇలానే తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ వరకు లోపలికి ఇంకొక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచెస్ తగ్గించుకుంటూ అయితే ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి. జనరల్గా ఫ్రీ హ్యాండ్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే కర్వ్ స్కేల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే హ్యాండ్ మార్కింగ్ కూడా అయిపోయింది. మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని డివైడ్ చేసి ఫ్రంట్ లోతు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా, ఈ సేమ్ పేపర్ కటింగ్ అనేది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి సేమ్ ఒరిజినల్ క్లాత్ని కూడా ఈ పేపర్ కటింగ్ ఎలా అయితే చేసామో అదే విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో దీని స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పార్ట్ 2 వీడియోలో దీని స్టిచ్చింగ్ వీడియో అయితే వస్తుంది. ఇక్కడ హ్యాండ్ అనేది నాకు సరిపోలేదు, అందుకే ఒక పార్ట్ అంటే 1 సైడే జాయిన్ చేసుకుందామని చెప్పి తగ్గించుకుని అయితే పెట్టుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.